హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గెట్ టు ఫుడ్స్. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రెడ్తో మీరు ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా బాయిల్ చేసుకున్న 2 మీడియం సైజ్ పొటాటోస్ని ఒక మ్యాషర్తో మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఒకటి మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకటి మీడియం సైజ్ టొమాటోను కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని కూడా యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం కలిసిపోయేటట్లు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని 1 టీ స్పూన్ దాకా మైదాని ఒక చిన్న బౌల్లో తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎలాంటి లంప్స్ లేకుండా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని రోలింగ్ పిన్తో జెంటిల్గా రోల్ చేసుకుంటే ఇలా రోల్ చేసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్ ఉంది కదా, ఎడ్జెస్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. 4 సైడ్స్కి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. దీనివల్ల పైన మరో బ్రెడ్ సైజ్ పెట్టినప్పుడు ఈజీగా స్టిక్ అవుతుంది కాబట్టి సో ఇలా మొత్తం 4 సైడ్స్కి అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో చీజ్ స్లైస్ ఇది. సో ఇలా చీజ్ స్లైస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని ముందుగా మన బ్రెడ్ పైన ప్లేస్ చేసేసేయాలి. ఆ తర్వాత దీనిపైన మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, పొటాటో ఆనియన్ పేస్ట్, సో దాన్ని 1 టీ స్పూన్ దాకా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి మరో చీజ్ స్లైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని సేమ్ మనం ముందు బ్రెడ్ స్లైస్కి ఎడ్జెస్కి ఎలాగైతే మైదా పేస్ట్ని అప్లై చేసామో అదే రకంగా దీనికి కూడా అప్లై చేసుకోవాలి. సో ఇలా 4 సైడ్స్ అప్లై చేసిన తర్వాత ఆ బ్రెడ్ స్లైస్ మీద పెట్టి ఎడ్జెస్ మొత్తం స్టిక్ అయ్యేటట్టు జెంటిల్గా ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకోవాలి. సో ఇలా అన్ని ఎడ్జెస్ క్లోజ్ అయిపోయేటట్టు జెంటిల్గా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని కుక్ చేసినప్పుడు చీజ్ మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో దానికోసం అనేసి మనం ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్లో అన్ని బ్రెడ్ స్లైసెస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ముందు ఒక బ్రెడ్ స్లైస్ ప్లేస్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇలా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఇదే ప్రాసెస్లో అన్ని స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్తో స్నాక్ని హెల్తీగా, అలాగే పిల్లలు 1 తినే దగ్గర 2 తింటారు. సో ఈ ప్రాసెస్లో మీరు 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe Get to Foods YouTube channel. Thank you. Please subscribe Get to Foods.